అందరికీ నమస్కారం. సో 4 తారీఖు కౌంటింగ్ రోజున సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. లాస్ట్ 20 రోజుల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా పూర్తిగా చేయాలి. కౌంటింగ్ కరెక్ట్గా జరగాలి. అండ్ ఏమైనా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే, కంటెస్టెడ్ క్యాండిడేట్ వస్తే, ఏజెంట్స్ వస్తే వాళ్ళ కోసం ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి సో దట్ అందరి కోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. సో ఈ బేసిక్లీ అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు 2 చోట విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యున్సీస్, కొల్లి, ఆచంట, నర్సాపురం అండ్ తణుకు కౌంటింగ్ చేస్తున్నాము. అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమవరం ఉండి అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేశారు. లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాము సో దట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాయింట్ వరకే మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు. అండ్ అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అస్సలు అలౌడ్ కాదు. ఏమైనా వాయిస్, ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు. మీరు అలా చేస్తే ఇది రూల్ వయలేషన్ ఉంటుంది. చాలా గట్టిగా యాక్షన్ చేయడం జరుగుతుంది. చాలా డిసిప్లిన్గా అందరూ ఉండాలి. మనం కూడా డిసిప్లిన్గానే ఉంటాము. అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయగలుగుతాం. ఇంకా కాకుండా మనకి కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ ఏజెంట్స్తో పాటు కౌంటింగ్ అఫీషియల్స్ అంటే సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. సుమారుగా ఒక 1000 కౌంటింగ్ ఎంప్లాయీస్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేసాము. రేపు ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కౌంటింగ్ సెంటర్లో బేసిక్లీ చూస్తే 3 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ 3rd లేయర్ సెక్యూరిటీ అండ్ 2nd లేయర్ సెక్యూరిటీ అంటే ఆర్మ్డ్ సెక్యూరిటీ. అండ్ కౌంటింగ్ సెంటర్ లోపల యాజ్ పర్ ద ఈసీఐ డైరెక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ కౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఆర్ఓ దగ్గర పూర్తి పవర్స్ ఉన్నాయి. RO can do anything. If anybody misbehaves, anybody high-handed behavior అలా చేస్తే పేపర్లో రాసి కెమెరాలో రికార్డ్ చేసి RO బయటికి పంపిస్తారు. బికాజ్ కౌంటింగ్ ఈజ్ ఏ స్టాట్యుటరీ ప్రాసెస్. కౌంటింగ్ మధ్యలో ఆగకూడదు. కౌంటింగ్ కంటిన్యూస్గానే ఉండాలి. కౌంటింగ్ కంప్లీట్ చేయాలి. సో నా రిక్వెస్ట్ కూడా ఎవరెవరు ఈ కౌంటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దాట్ మీకు గ్రీవెన్స్ ఉంటే మీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్కి గ్రీవెన్స్ ఇవ్వచ్చు. మైక్రో అబ్జర్వర్ ఉన్నారు, అక్కడ అబ్జర్వర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళకి గ్రీవెన్స్ ఇవ్వచ్చు. బట్ కౌంటింగ్ సెంటర్లో అటువంటి ఏమైనా యాక్టివిటీ వాళ్ళు చేస్తే మనం చర్యలు తీసుకుంటాం. ఇంకా కాకుండా కౌంటింగ్ అఫీషియల్స్, కౌంటింగ్ ఏజెంట్స్, మీడియా మిత్రులందరికీ భోజనం అరేంజ్మెంట్ అక్కడే చేస్తున్నాము. సో బయట నుంచి భోజనం మళ్ళీ మీరు బయటికి వెళ్తున్నారు, అటువంటి సిచ్యువేషన్స్ కూడా రాదు. సో దట్ కంఫర్టబుల్గా టైం వేస్ట్ చేయకుండా మనం అన్ని యాక్టివిటీస్ పూర్తిగా టైం కంప్లీట్ చేయాలి. సో మనం చేస్తాం. 2 సెంటర్స్లో మెడికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాము. 2 అంబులెన్సెస్ కూడా పెడుతున్నాము. ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా హ్యాండిల్ చేయగలుగుతాము. ఫైర్ సంబంధించి కూడా ఒక్కొక్క ఫైర్ టెండర్ వెహికల్ కూడా ప్రతి సెంటర్లో పెడుతున్నాము. సో దట్ ఇబ్బంది ఉంటే మనం టైంకి ఎక్ చేయగలుగుతాము. ప్రతి స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరా అలానే మనం ఏర్పాటు చేశాము.
ఇప్పుడు కౌంటింగ్ సెంటర్స్లో కూడా లోపల కూడా 10 నుంచి 15 కెమెరాస్ ప్రతి కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. సో ఎవరైనా వ్యక్తి ఏమైనా యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీ పూర్తిగా మనం రికార్డ్ చేస్తున్నాం. ఇంకా కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా లోపల ఉంటారు. ఇంకా కాకుండా ఇంకొకటి రూమ్ పెడుతున్నాము. ఆ రూమ్లో కూడా ఎవరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు, క్యాంపస్లో ఏం జరుగుతుంది మనం మానిటర్ చేస్తున్నాం. సో దట్ ఈ మానిటరింగ్ వల్ల ఏం తప్ప జరగకూడదు, ఎవరు తప్ప చేయకూడదు. సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఇంటెన్షన్ ఈస్, అండ్ దట్స్ వై వీ వాంట్ ఎవ్రీబడి కోఆపరేషన్. వీ హ్యావ్ డన్ అవర్ వర్క్ ఇండిపెండెంట్లీ విత్ రూల్స్, అండ్ కౌంటింగ్ కూడా ఇండిపెండెంట్గా చేస్తాము విత్ రూల్స్. ఓకే, సో నోబడీ హ్యాస్ ఎనీ పవర్ టు బ్రేక్ ఎనీ రూల్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఈ సందర్భంగా మనము బేసిక్లీ క్యాండిడేట్స్కి పర్సనల్గా లెటర్ కూడా రాసాము. అండ్ ఆ లెటర్లో ఏం రాసాము, ఇది మీ బాధ్యత కూడా, మీ ఏజెంట్స్ బాధ్యత కూడా, దట్ వయలెన్స్ జరగకూడదు. అండ్ ఇది మీ వల్ల జరిగితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రూవ్ అయిపోతే వీ విల్ పుట్ సెక్షన్ సో దాట్ డిస్క్వాలిఫికేషన్ మే ఆల్సో హ్యాపీ. ఒకసారి డిస్క్వాలిఫికేషన్ జరిగితే 6వ సంవత్సరం డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. బికాజ్ ఎఫ్ఐఆర్ సెక్షన్స్ అలా వేస్తాము దట్ మోర్ దెన్ 2 years జైల్ టర్మ్ ఉంటుంది. సో వై వీ హ్యావ్ డన్ దాట్? బికాజ్ law and order is the first priority. Okay, nobody has any right to take law and order into their hands. So that's why we again appeal, we again request, and we again inform also that please follow rule and law and order, and we are completely independent and we will take action as per the situation. So ఇది కూడా మనం కంటెస్టెడ్ క్యాండిడేట్స్కి చెప్పాం. ఇంకా కాకుండా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్తో మీటింగ్ కూడా చేశాం, అండ్ వాళ్ళకి రూల్స్ పొజిషన్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈసీఐ గైడ్లైన్స్ చాలా క్లియర్గానే ఉన్నాయి. ఈసీఐ గైడ్లైన్స్లో అటువంటి కన్ఫ్యూజన్స్ ఏం లేవు. ఈ యాక్టివిటీ గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది, కంట్రీలో జరుగుతుంది. సో మనం కాన్ఫిడెంట్గా రూల్ పొజిషన్ గురించి మనకి క్లారిటీ ఉంది. సో రూల్ పొజిషన్స్ పాటించిన తర్వాతనే మనం ఏమైనా రిజల్ట్ డిక్లరేషన్, రౌండ్ డిక్లరేషన్, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఏమైనా ఉంటే చేస్తాము. అలానే ప్రతి సెంటర్లో అబ్జర్వర్స్ ఉన్నారు, ఇండిపెండెంట్ అబ్జర్వర్ ఉన్నారు, బయట ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళ సమక్షం ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్లో వాళ్ళు కూడా సంతకం పెడుతున్నారు. ప్రతి టేబుల్లో క్యాండిడేట్స్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారు. సో వెన్ ఎవ్రీబడి ఈజ్ ప్రెజెంట్ అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వీడియో రికార్డెడ్, సీసీటీవీ కెమెరా రికార్డెడ్, సో నథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపన్. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు సే. సో ఇప్పటి వరకు అందరి సహకారంతో మనం పీస్ఫుల్గా పోలింగ్ కంప్లీట్ చేశాము. సుమారుగా 82.59% అంటే ఓటింగ్ చేయడం జరిగింది. ఒక 12 లక్షల వరకు జనాలు బేసిక్లీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ కౌంటింగ్ మీద అందరూ బేసిక్లీ నిఘా పెడుతున్నారు. అండ్ సో వీ అష్యూర్ యూ దాట్ వీ విల్ డూ అవర్ వర్క్. అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ మీడియా మిత్రుల నుంచి కూడా అందరూ డిసిప్లిన్గానే ఉండాలి, మీరు కూడా డిసిప్లిన్గానే ఉండాలి. సపోజ్ ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వచ్చారు, మీరు బయట తీసుకుంటారు, అలా చేస్తే ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ విల్ పుట్ ఎఫ్ఐఆర్. విల్ క్యాన్సిల్ ద అక్రెడిటేషన్ కార్డ్ అండ్ విల్ ఆస్క్ ద పర్సన్ టు లీవ్ ద కౌంటింగ్ సెంటర్. సో బికాజ్ యూ హ్యావ్ టు బి ఇన్ డిసిప్లిన్, వీ ఆర్ ఆల్రెడీ ఇన్ డిసిప్లిన్ అండ్ విల్ రిమైన్ ఇన్ ద డిసిప్లిన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వీ వాంటెడ్ టు టెల్. అండ్ అటువంటి డౌట్స్, అటువంటి క్లారిఫికేషన్ ఏమైనా ఎప్పుడైనా కావాలంటే ఈసీఐ ఉన్నారు, సియూ సార్ అలానే జిల్లాకు వచ్చారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా రకరకాలుగా డైరెక్షన్స్, కమ్యూనికేషన్స్ టైం కూడా పంపడం జరుగుతుంది. సో వీ జస్ట్ వాంటెడ్ టు సే దట్ వీ విల్ కండక్ట్ ద కౌంటింగ్ ప్రాసెస్ పీస్ఫుల్లీ అండ్ యాజ్ పర్ ద రూల్స్. 100%. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మేము మీడియా పోస్టల్ బ్యాలెట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఏది అది 30 seconds కవర్ చేసుకోవడం. సెక్యూరిటీ, సెకండ్ టియర్ సెక్యూరిటీ దాటిన తర్వాత కౌంటింగ్ ముందు, కౌంటింగ్ టైం, కౌంటింగ్ తర్వాత ఫోన్స్ అలౌడ్ కాదు. నార్మల్ టైమ్స్లో కూడా ఫోన్స్ అలౌడ్ కాదు. సపోజ్ నేను కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో ఎప్పుడైనా విజిట్ చేస్తున్నాను, నేను ఫోన్స్ పక్కన పెడుతున్నాను. యాజ్ పర్ ద స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ రూల్స్, నోబడీ హ్యాస్ ఎనీ పవర్ టు టేక్ ద ఫోన్ ఆఫ్టర్ ద సెకండ్ లేయర్. ఓన్లీ ఆర్ఓ మాత్రమే ఫోన్ అలౌడ్. ఎందుకు? బికాజ్ ఆర్ఓకి ఈటీపీబీఏ సంబంధించి ఓటీపీ వస్తాయి. సో మనం అలౌ చేయలేము. ఇటు పక్కనేమో గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు
కౌంటింగ్ డే 4th ప్రస్తావించుకొని మనం చేసుకున్న ప్రిపరేషన్స్ గురించి చెప్పడానికి కలెక్టర్ గారు నేను ఇక్కడ వచ్చాము. సో మీ అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ 16th March నుండి 6 June వరకు ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్. సో ఈ ఎంసీసీ పీరియడ్లో పోలింగ్ డే, పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతా కూడా మన జిల్లాలో అందరి కోఆపరేషన్తో సమన్వయంతో మంచిగా జరిగింది. ఇన్సిడెంట్ ఫ్రీగా వీ వర్ ఏబుల్ టు కండక్ట్ పోల్స్. సో అదే రకంగా ఇప్పుడు కౌంటింగ్ డేకి పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కలెక్టర్ గారు మీకు చెప్పినట్టు కౌంటింగ్ సెంటర్స్ మన దగ్గర 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, విష్ణు అండ్ SRKR కాలేజెస్. సో ఈ రెండిట్లోనూ అవుట్ సైడ్ కాలేజెస్ 1 kilometer విల్ బీ స్టెరైల్ జోన్. సో ఇదంతా ఎవరు నో వెహికల్ అండ్ నో పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందండి. సో అందుకని చాలా ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వటం జరిగింది అండ్ నిన్న మీడియాతో కూడా షేర్ చేశాము మేము. అండ్ ఇది త్రూ మీడియా అందరికీ కూడా మీరు తెలియజేయాలని కోరుతున్నాము. సో ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా భీమవరంలో అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ థింగ్ ఇస్ అవుట్ సైడర్స్ ఎవరు కూడా విత్ క్రిమినల్ హిస్టరీ ఇక్కడ లాడ్జెస్లో హోటల్స్లో వస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. సో నో అవుట్ సైడర్స్ హూ హ్యావ్ ప్రొపెన్సిటీ, ఎవరైతే గొడవలు చేయడానికి అన్నట్టుగా వస్తున్నారో వాళ్ళందరినీ రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా వితౌట్ ఎనీ రీజన్ ఇక్కడ ఉండడానికి లేదు. అరౌండ్ కౌంటింగ్ సెంటర్స్ ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్ వీళ్ళందరూ మాత్రమే వస్తున్నారు. అండ్ యాజ్ యూ నో 3rd evening నుండి స్ట్రిక్ట్గా ఓన్లీ ఇన్సైడర్స్ ఓన్లీ అండ్ హూ ఆర్ ఎవరికైతే విష్ణు అండ్ SRKRలో పని ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండడానికి ఉంటుంది. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ కౌంటింగ్ సెంటర్స్ లోపల కూడా 3-tier సెక్యూరిటీ ఉంది అండ్ CRPF అండ్ CISF సిబ్బంది మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ APSP సిబ్బంది వీరందరూ కూడా మనకి ఇవ్వటం జరిగింది. వీరందరితో చాలా పకడ్బందీగా అన్ని లేయర్స్లోనూ గట్టిగా వేసుకున్నాము ఫోర్స్ డిప్లాయ్మెంట్. సో ఎవరు కూడా ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. సెకండ్ థింగ్, కౌంటింగ్ సెంటర్ కాకుండా విత్ ఇన్ ద ఫీల్డ్ ఆల్సో అన్ని విలేజెస్, సెన్సిటివ్ విలేజెస్ అన్నీ కూడా మనం పికెట్స్ వేసుకోవటం జరిగింది. చాలా గట్టిగా టౌన్స్ అన్నిట్లో కూడా సర్వేలెన్స్ జరుగుతుంది. సో 144 సెక్షన్ అనేది చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అన్ని ప్లేసెస్లో మోర్ దాన్ 4 people ఎక్కడైనా కుమ్మగుడితే మాత్రం అది డిస్పర్స్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూ ఆల్ నో ఆ రోజు డ్రై డే అండ్ ఆల్కహాల్ మీద కూడా ఆర్డర్స్ వచ్చినాయి. సో ఎటువంటి బెల్ట్ షాప్స్ పెట్టడము ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం స్ట్రిక్ట్గా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అండ్ పొలిటికల్ పార్టీ ఆఫీసెస్, క్యాండిడేట్ హౌసెస్ ఇవన్నీ చోట్ల వెళ్ళడానికి ఎవరికి పరిమితి లేదు ఎక్సెప్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ విక్టరీ ప్రొసెషన్స్ ఆర్ నాట్ అలౌడ్ దిస్ టైమ్. సో ఈసారి వితిన్ మంచిగా ఫ్యామిలీతో వితిన్ హౌసెస్ ఆర్ ఎక్కడ అనుకున్నారో దాని ప్రకారంగా చేసుకోవటం ఇస్ వాట్ మేము కూడా క్యాండిడేట్స్తో చెప్పడం జరిగింది. మన జిల్లాలో